ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారన్నారని మండిపడ్డారు. భూమిపై సంపూర్ణ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లక్ష్యమన్నారు. భూ యజమానులకు రైతన్నలకు అండగా ఉండే విధంగా భూ హక్కు పత్రాలను అందించే విధంగా చట్టాలను రూపొందించామన్నారు. ఈ చట్టం అమల్లోకి రావాలంటే సమగ్ర భూ సర్వే జరగాలన్నారు. భూమిపై ఎలాంటి వివాదం లేకుండా చేయటమే లక్ష్యమని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు అండుకు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. భూమిపై సంపూర్ణ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లక్ష్యమన్నారు. భూ యజమానులకు రైతన్నలకు అండగా ఉండే విధంగా భూ హక్కు పత్రాలను అందించే విధంగా చట్టాలను రూపొందించామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీ అందరికీ గుర్తుందా? ఇంకో దుష్ప్రచారం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇంకొక దుష్ప్రచారం. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మాదిరిగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. ఫోన్లు చేసి కాల్స్ చేసి దుర్మార్గమైన ప్రచారము అబద్ధాలతో చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్న వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, అసలు ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాను. ఇంత దుర్మార్గపు ప్రచారాలు చేసే వాళ్ళకందరినీ కూడా ల్యాండ్ టైటిలింగ్ అంటేనే ఆ పేరులోనే ఉంది ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటి అన్నది. ల్యాండ్ టైటిలింగ్ అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అర్థం వారి భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు భూ యజమానులకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక చట్టం చేయడమే, ఒక యాక్ట్ తీసుకొని రావడమే దాని అర్థము అని చెప్పి తెలియని ఈ మూర్ఖులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ భూములు ఎక్కడ కొనాలన్నా కూడా ఆ భూములకు సంబంధించి ఏమేమో వివాదాలు మనకందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. భూములు కొనాలనంటే ఈరోజు భూములు అమ్మాలనే వాడికి, భూములు కొనుక్కునే వాడికి కూడా ఈరోజు ఒక తెలియని భయం ఉంది. కాగితం మీద ఉన్న భూమి కంటే తక్కువగా ఉండటం, సబ్ డివిజన్ జరగకపోవడం, రికార్డులన్నీ అప్డేట్ కాకపోవడం, మ్యూటేషన్ జరగకపోవడం, ఇటువంటి అనేక భూ వివాదాలు పెరిగి అమ్ముకునే వారికి కొనుక్కునే వారికి మనశ్శాంతి లేకుండా అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ దశాబ్దాలుగా తిరుగుతూ వస్తూ ఉన్నారు. మీ బిడ్డ తీసుకొచ్చిన సంస్కరణ ఏమిటో తెలుసా? ఇటువంటి వివాదాలకు తావు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భూముల మీద సంపూర్ణ హక్కులు ఉండాలి. ఆ హక్కులకు గ్యారంటీ ఇస్తూ గవర్నమెంట్ వాళ్ళకు తోడుగా ఉండేట్టుగా చేయడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అర్థం. ఇలా రైతులు, ఆ భూ యజమానులు కోర్టుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆ భూముల మీద భూ యజమానులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఆ భూముల మీద ఎలాంటి వివాదము లేదు అని చెబుతూ గ్యారంటీ ఇచ్చే ఒక సంస్కరణనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అంటే ఇదొక్కటే కాకుండా రేపు వివాదం వస్తే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఆ భూ యజమానులకు గవర్నమెంటే కాంపన్సేషన్ ఇచ్చే విధంగా కూడా చేస్తూ ఉన్నాము. అది కూడా చట్టంలో చేర్చడం జరిగింది. మరి ఈ మాదిరిగా ఒక సంస్కరణ తీసుకొని వచ్చి భూ యజమానులందరికీ కూడా రైతులందరికీ కూడా ఒక రక్షణ కల్పించే కార్యక్రమం మీ బిడ్డ ప్రభుత్వం చేస్తూ ఉంటే, రాష్ట్రంలో ఉన్న ఇది జరగాలి అనంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావాలి అనంటే, ఇది జరగాలి అనంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం 17,000 రెవెన్యూ గ్రామాల్లో మొత్తం కూడా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి. ప్రతి భూ యజమానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా అప్డేట్ కావాలి. ఇది చెయ్యడం కోసం మీ బిడ్డ ఒక యజ్ఞంలా ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు. ఇది చెయ్యడం కోసం ఏకంగా ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక సర్వేయర్ను కూడా ఏర్పాటు చేసి నియమించి ఏకంగా 15,000 మంది సచివాలయంలో సర్వేలను నియమించడం జరిగింది. దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు పైగానే ఖర్చు అవుతా ఉంది. మీ బిడ్డ చిరునవ్వుతో ఈ ఖర్చును భరాయిస్తూ ఉన్నాడు. కేవలం నా రైతన్నులకు మంచి జరగాలి, భూ యజమానులకు మంచి జరగాలి, వాళ్ళ చేతుల్లో ఉన్న టైటిల్స్ వాళ్ళు ఎవరికైనా కూడా స్వేచ్ఛగా అమ్ముకునే దానికి వాళ్ళకు సర్వ హక్కులు ఉండాలి. ఎలాంటి వివాదాలు వాళ్లకు రాకూడదు. వాళ్ళు ఏ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు, ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు అని చెప్పి మీ బిడ్డ 2,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తూ
ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. సర్వే చేయించడమే కాకుండా మీ జగన్ వాటికి సంబంధించిన సరిహద్దురాలను GPS కోఆర్డినేట్స్తో సహా మీ బిడ్డే పెట్టిస్తూ ఉన్నాడు. రికార్డులన్నీ అప్డేట్ కూడా మీ బిడ్డే చేయిస్తూ ఉన్నాడు. అవసరమైన చోట్ల సబ్ డివిజన్స్ అన్నీ కూడా మీ బిడ్డే చేయిస్తున్నాడు. మ్యూటేషన్స్ అన్నీ కూడా మీ బిడ్డే చేయిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా భూ యజమానులకు రైతన్నలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అనేది వారికి రాకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తూ మీ బిడ్డనే చేయిస్తూ ఉన్నాడు. రైతన్నలకు భూమికి సంబంధించిన మ్యాప్తో కూడిన భూ హక్కు పత్రాలను కూడా పదిలంగా రైతన్నలకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు మీ జగన్, మీ బిడ్డ. మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే మీ బిడ్డను ఎవరైనా కూడా సమర్థించాల్సింది పోయి ఎంతటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.